హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులకు వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైనది. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన మరియు అత్యంత ప్రీతికరమైన మాసం. పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడతారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. మిగతా ఏకాదశులను చంద్రమానం ద్వారా గణిస్తే ఈ ఏకాదశిని మాత్రం సౌరమానం ద్వారా గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. మహావిష్ణువు గరుడ వాహనంపైన 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని చెబుతుంటారు. అందుకే ప్రతి వైష్ణవాలయాల్లో ఈ రోజున మాత్రమే వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారాలను తెరుస్తారు. అంతేకాదు దీనిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ ఏకాదశి రోజున స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠ ద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకున్న మధుకేతువులు అనే రాక్షసులకు శాప విముక్తి కలిగింది. అందుకే అప్పటినుంచి వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందనే నమ్మకముంది. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9, 2025 గురువారం రోజున మధ్యాహ్నం 12:22 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 10, 2025 శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరుమల, భద్రాచలంలో ఈ నెల 10వ తేదీన ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమల తిరుపతి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తిరుమలలో శ్రీవారి భక్తులకు ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సులభతరంగా వైకుంఠద్వార దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్త సమయాన అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకోవటానికి భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ద్వారం తెరుచుకోగానే ఆ స్వామిని దర్శించుకోవటానికి 2 కళ్ళు సరిపోవు. తన్మయత్వంతో తనువు పులకిస్తుంది.